మంచిగా విద్యాయం ప్రేమ ఎందుకు నాయన? ఈ ఒక్కరోజు నువ్వు చదువుకోకుంటేమో దూరముగా ఉంచదు. ఈ ఒక్కరోజు నీవు ఈ రోజు ఇక్కడ లేకుండా ఏదన్నా ఒక్క ఊరికి పోయినట్లయితే నీ తండ్రి మాట తట్టుపోతుంది, నీ ప్రాణం దక్కుతుంది. నువ్వు చచ్చే చావాలని బాధ అనిపిస్తున్నది నాయన. ఈ ఒక్కరోజు ఎక్కడికైనా వెళ్ళిపో, బ్రతుకుతావు. చూడండి, మీరు పెద్దలు, నేను చిన్న పిల్లవాడిని. మీ నోట ఈ మాట రావచ్చునా? నేను ఎంతటి చిన్నవాడిని కనుక ప్రాణం అంటే ఎవరికైనా తీపి కొన్నాళ్ళు బ్రతికేవాడివి, పెళ్లి చేసుకునేవాడివి, పిల్లలకు అంటావు, కొన్నాళ్ళు సంసారం చేస్తావని ప్రాణం బ్రతుకుంటే ఇవన్నీ చేసేవాడివి ఎక్కడికన్నా అరుగుడమని అనుకున్నావు. మీరు పెద్దలు చెప్పవలసిన మాటేనా? అది అనకూడదు. తరములు స్థిరమని గనులంటే మీరే పెద్దలు. పెద్దలు చెప్పింది కదా, తరములు స్థిరమని గనులు తెలపగలరు. మీరవే పెద్దల అనుమతి మీరను. మీరు మాట ఇచ్చినాక మీ మాట తప్పితే బాగుంటుందా? నా గురించి మీరు మాట ఇస్తారనుకో, మరి తప్పితే బాగుంటుందా? బాగుంటుంది కనుక పెద్దల మాట తీయవద్దు. అందుకని మా నాన్న మాట ఇచ్చాడు కనుక మా నాన్న ఆజ్ఞ మీరను. సరే నాయన, నీ ఇష్టం. నువ్వు బ్రతుకోవాలన్న ఆశతో నేను అది చెప్పుతున్నాను. పునరపి జననం, పునరపి మరణం. పుట్టినవాడు చావక తప్పడు, చచ్చినవాడు పుట్టక తప్పడు. అయినా చూడు, మన జన్మ ఎలాంటిదనగా తులి తులి పడపోకే, తులి తులి పడపోకే, మలి మలి రాబోది మానవా జన్మ, తులి తులి పడపోకే తరి ఆస్తి పాస్తులు అంటావు, ఆరాట పడతావు, ఆస్తి పాస్తులు అంటావు, ఆరాట పడతావు, అండ చూసుకోది నీవు పొంగి పడి చస్తావు, అండ చూసుకోది నీవు పొంగి పడి చస్తావు. నీకెంతటి బలగములున్నా బలవంతుల తండ్రియున్నా, నీకెంతటి బలగములున్నా బలవంతుల తండ్రియున్నా, ఏ రోజు ఒక రోజు సాగుంది మనత, తులి తులి పడబోకే తుంటరి బొమ్మ, ముఖ్యమంత్రులైనా చక్రవర్తులైనా, ముఖ్యమంత్రులైనా చక్రవర్తులైనా, తాము తప్పదన్నా మాట ఖాయమన్నా, తాము తప్పదన్నా మాట ఖాయమన్నా,
పొరుగురు మరిపోయేదే మన ఊరు మనమొచ్చినదే పొరుగురు మరిపోయేదే మన ఊరు ఏ రోజు ఒక రోజు సాగుంది అనగా ఇన్ని పడబోతే తుంటరి బొమ్మ మహాత్మా ఎటువంటి జన్మ ఈ జన్మను నమ్ముకున్న ప్రయోజనమే ఉన్నది. మానవుడు ఏడ్చుకుంటూనే వస్తాడు, ఏడ్చుకుంటూనే జన్మిస్తాడు, మరి ఏడ్చుకుంటూనే చస్తాడు. కనుక ఎవరికైనా చావు తప్పదు. అంతకంటే ఏడ్చుకుంటే జన్మ దుఃఖం రాజా దుఃఖం, అంతకంటే సంసార దుఃఖం. ఈ సంసార దుఃఖంలో చిక్కి పోకమును ముందే మా తండ్రి గారు నన్ను ఖండించటం, మా అమ్మ వంట చేయటం, ఆ చంగమయ్య గారు తన తినటం, ఎంత పుణ్యము! నేను ఏ జన్మలో చేసుకున్న పుణ్యము, అంత అదృష్టం నాకు వస్తారా? నక్క కుక్కల చేత బొంద పెడతారు, బొంద పెట్టిన తర్వాత నక్కలే తోడతాయో కుక్కలే తోడతాయో, నక్క కుక్కల చేత చిక్కిపోయిన దానికంటే మా నాన్న చేత నేను ఖండించటము, మా అమ్మ వంట చేయటం నాకు నా అదృష్టం, నేను చేసుకున్న పుణ్యం. సరే నాయన, నేను ఇప్పుడు మా నాన్నగారి వద్దకే వెళ్తాను. నీ ఇష్టం. నేనేదో చెప్పిన బ్రతుకు నీ బ్రతుకు ఆలోచించిన కానీ నువ్వు మీ తండ్రి దగ్గరికి పోతున్నా. లక్షాధికారే కానీ భిక్షాధికారే కానీ మీరు ఎక్కడ సమానమవుతారు? శ్మశాన కాటికాడ సమానమవుతారు. లక్షాధికారే కానీ భిక్షాధికారే కానీ కాటికాడ సమానం అయినా 100 కోట్లకు నీవు అధికారివైనా ఒక్క నిమిషము ఆయువు కొనలేదు. 100 మంది వైద్యులు నీ దగ్గర ఉన్న పరలోక ప్రయాణాన్ని ఆపలేదు. ఎవరు ఆపుతారు? ఎవరి తరపుతారు? మన అనుమతికే వెళ్తాం. ఇక్కడికి సరే, నీ ఇష్టం నాయన. ఓం మా ముసలోడు ఓడిపోయినట్టే. ముసలోడు ఓడిపోయాడు.